గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఆర్జీయూకేటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించి IIITకి అడ్మిషన్స్ డేట్ అయితే ఇచ్చారు ఆల్రెడీ. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఆ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది అప్లై చేశారు, ఆ నుంచి గవర్నమెంట్ స్కూల్కు ఎన్ని జాబ్స్ ఇచ్చారు, ఆ నుంచి ఎవ్రీ డిస్టిక్ వైజ్ ఎన్ని అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. ఇంకోటి ఏంటంటే నిన్న వీడియోకి నేనైతే ప్లీజ్ 10 లైక్స్ అయితే చేయండి అని చెప్పాను. ఇప్పటికైతే అంటే ఈ వీడియో చూసే టయానికైతే నాకైతే 12 లైక్స్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇవాళ వీడియోలో అయితే మినిమం 15 లైక్స్ ఇద్దాం చాలు. 15 లైక్స్ అయితే టార్గెట్ ఇద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే నేను వీడియోను లాస్ట్ వరకు చూస్తున్నారా లేదా అనేసి ఆలోచిస్తున్నాను. ఏంటంటే ఆ వీడియోలో ఏంటంటే లాస్ట్లో చెప్పాను, అది కూడా 10 లైక్స్ అనేది. మీరైతే సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసరికి IIITకి సంబంధించండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ IIITలో మొత్తం సీట్స్ ఉండేది వచ్చేసరికి ఆల్ ఓవర్ IIIT అండి. మొత్తం సీట్స్ ఉండేసరికి 4400 సీట్స్ అయితే ఉన్నాయి. అందులో నుంచి మొత్తం క్యాండిడేట్స్ అప్లై చేసింది వచ్చేసరికి 50,541 మంది అయితే అప్లై చేశారు. అందులో నుంచి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 4,040 మంది అయితే సెలెక్ట్ అయితే అయ్యారంట. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసరికి 3,829 మంది అయితే సెలెక్ట్ అయ్యారని అయితే చెప్తున్నారు. పర్సంటేజ్ వైజ్ గవర్నమెంట్ స్కూల్ పర్సంటేజ్ అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ పర్సంటేజ్ వచ్చేసరికి 94.78% అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చేసరికి మొత్తం 211 మందిని అయితే సెలెక్ట్ చేశారంట. ప్రైవేట్ స్కూల్ యొక్క స్టూడెంట్స్ పర్సంటేజ్ వచ్చేసరికి సెలెక్షన్ది 5.22% అని అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే 4,400 సీట్స్ ఉన్నాయి కదా. అందులో నుంచి గర్ల్స్కి అయితే 2,788 మంది అయితే సెలెక్ట్ అయ్యారంట. వీటిని పర్సంటేజ్గా చూసుకుంటే 69.01% అయితే గర్ల్స్ అయితే సెలెక్ట్ అయ్యారంట. బాయ్స్కి వచ్చేసరికి 4,400 సీట్స్ నుంచి 1,252 మందిని అయితే సెలెక్ట్ చేశారంట. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 30.99% అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే 27,713 అప్లికేషన్స్ అయితే వచ్చాయంట గవర్నమెంట్ స్కూల్ నుంచి. అదే ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన అప్లికేషన్స్ వచ్చేసరికి 19,670 అప్లికేషన్స్ అయితే వచ్చాయంట. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్ వచ్చి అంటే అదర్ స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈ జాబ్స్ కదా ఇవి అంటే సీట్స్ కదా ఇవి. తెలంగాణ స్టేటు ఆ నుంచి కర్ణాటక ఇలా పక్కన స్టేట్ నుంచి వచ్చిన అప్లికేషన్స్ వచ్చేసరికి 3,158 అప్లికేషన్స్ అయితే వచ్చాయంట. ఈచ్ సీట్కి ఎంత కాంపిటీషన్ ఉందంటే ఒక సీటుకి వచ్చేసరికి 12 మంది స్టూడెంట్స్ అయితే కాంపిటీషన్ అయితే ఉన్నదంట. నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్ టైప్ వైజ్ ఎంతమందిని సెలెక్ట్ చేశారు అనేది అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి స్కూల్ టైప్ ఏంటి, ఆ నుంచి క్యాంపస్ ఏ క్యాంపస్కి ఎంతమందిని సెలెక్ట్ చేశారు, టోటల్ ఎంతమందిని చేశారు, పర్సంటేజ్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ విషయానికి వచ్చేసరికి నూజివీడ్ నుంచి 1,002 మందిని అయితే సెలెక్ట్ చేశారు. అండ్ ఆర్కే వాళ్ళ నుంచి 983 మందిని అయితే సెలెక్ట్ చేశారు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని. అండ్ ఒంగోలు నుంచి వచ్చేసరికి 902 అండ్ శ్రీకాకుళం నుంచి 942 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అండి. మొత్తం వచ్చేసరికి 3,829 మందిని అయితే సెలెక్ట్ చేశారు. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 94.78% అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రైవేట్ స్కూల్ నుంచి ఏ లొకేషన్కి ఎంతమందిని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారంటే నూజివీడ్ నుంచి 8 మందిని, ఆర్కే వ్యాలీ నుంచి 27 మందిని, ఒంగోలు నుంచి 108 మందిని అండ్ శ్రీకాకుళం నుంచి 68 మంది స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తం ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసింది వచ్చేసరికి 211 మంది స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 5.22% అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి జెండర్ వైజ్ అయితే చూద్దాము. అంటే ఏంటంటే ఏ లొకేషన్కి బాయ్స్ని ఎంతమందిని అండ్ గర్ల్స్ని ఎంతమందిని సెలెక్ట్ చేశారని అయితే చూద్దాము. బాయ్స్ని వచ్చేసరికి నూజివీడ్ లొకేషన్కి
307 మందిని, గర్ల్స్ని వచ్చేసరికి 703 మందిని అయితే సెలెక్ట్ చేశారు. ఆర్కే వ్యాలీ లొకేషన్కి వచ్చేసరికి గర్ల్స్ని 664 మందిని అండ్ బాయ్స్ని వచ్చేసరికి 346 మందిని. నెక్స్ట్ ఒంగోలు డిస్టిక్ వచ్చేసరికి అంటే ఒంగోలు లొకేషన్కి వచ్చేసరికి 703 మంది గర్ల్స్ని అండ్ 307 బాయ్స్ స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేశారు. అండ్ శ్రీకాకుళం వచ్చేసరికి 718 మంది గర్ల్స్ని అండ్ 292 మందిని బాయ్స్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో టోటల్గా గర్ల్స్ను సెలెక్ట్ చేసింది వచ్చేసరికి 2788 మందిని అయితే సెలెక్ట్ చేశారు. సో పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 69.01% అండి. సో నెక్స్ట్ బాయ్స్ని వచ్చేసరికి 1252 మందిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 30.99% అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అదే డిస్టిక్ వైజ్ ఎలా సెలెక్ట్ చేశారు అంటే ఎంతంత మందిని అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నూజివీడు నుంచి నలుగురిని, ఆర్కే వ్యాలీ నుంచి ఒకరిని, అంటే అల్లూరు సీతారామరాజు డిస్టిక్ నుంచి, సో ఒంగోలు నుంచి ఒకరిని, శ్రీకాకుళం నుంచి ఒకరిని, సో టోటల్గా 7 మెంబర్స్ని. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 0.1%. సో అనకాపల్లి నుంచి స్టూడెంట్స్ని అయితే ఎంతమంది సెలెక్ట్ చేశారంటే మొత్తం 256 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ నుంచి అనంతపురం నుంచి 137 మందిని, అన్నమయ్య డిస్టిక్ నుంచి 137 మందిని, బాపట్ల నుంచి 182 మందిని, ఆ నుంచి చిత్తూరు డిస్టిక్ నుంచి 108, 106, అంబేద్కర్ కోనసీమ వచ్చేసరికి 130, ఈస్ట్ గోదావరి నుంచి 88 మందిని సెలెక్ట్ చేశారు, ఏలూరు నుంచి 85 మందిని, గుంటూరు నుంచి 89 మందిని, కాకినాడ నుంచి 134 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో కృష్ణా డిస్టిక్ నుంచి 79 మందిని అండ్ కర్నూలు నుంచి 135, ఎన్టీఆర్ నుంచి 91 మందిని అండ్ నంద్యాల నుంచి 184 మందిని అయితే సెలెక్ట్ చేశారంట. సో పల్నాడు నుంచి 204 మందిని అండ్ పార్వతీపురం మన్యం నుంచి 103 అండ్ ప్రకాశం నుంచి 295 మందిని అండ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నుంచి అయితే 244 మందిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో శ్రీ సత్యసాయి జిల్లా నుంచి అయితే 202 మందిని, శ్రీకాకుళం నుంచి 351 మందిని, తిరుపతి నుంచి 105, విశాఖపట్నం నుంచి 155, విజయనగరం నుంచి 248 మందిని అయితే సెలెక్ట్ చేశారని అయితే చెప్తున్నారు. సో వెస్ట్ గోదావరి నుంచి 80 మందిని, వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి 163 మందిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఎవ్రీ డిస్టిక్ వైజ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే నూజివీడు అండ్ ఆర్కే వ్యాలీ క్యాంపస్కు సెలెక్ట్ అయింటారో వాళ్ళకు వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూన్ 30వ తేదీ నుంచి జూలై 1వ తేదీ 2025 వరకు అయితే క్యాంపస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే జరుగుతాయి. అండ్ శ్రీకాకుళం క్యాంపస్కు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వచ్చేసరికి సో వాళ్ళకు వచ్చేసరికి జూలై 2వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు అయితే క్యాంపస్ సెలక్షన్స్ అయితే అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుందండి, అంటే కౌన్సిలింగ్ అనేది జరగడం జరుగుతుంది. అండ్ ఒంగోలు క్యాంపస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి జూలై 4వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు అయితే క్యాంపస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుంది, కౌన్సిలింగ్ అనేది. సో ఇవైతే డేట్స్ అండి. సో ఎవరికి ఏ కౌన్సిలింగ్ డేట్ అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. ఎవ్రీ నేమ్ వైజు అండ్ మీ యొక్క అప్లై ఐడి నెంబర్ వైజు అండ్ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు అనేది అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి సెలక్షన్ లిస్ట్ అండి. సో ఏంటంటే ఆల్రెడీ సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చిందని చెప్పా కదా. సో వాటిలో ఏంటంటే ఎవ్రీ లొకేషన్కు సెలెక్టెడ్ క్యాంపస్ ఏంటి, కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడని అయితే ఇవ్వడం జరిగింది, స్టూడెంట్ నేమ్స్ ఇచ్చారు. సో దీని యొక్క లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి ఎవరైనా మీరు సెలెక్ట్ అయినట్లయితే. సో చూడొచ్చు ఇక్కడైతే ఏంటంటే అప్లై ఐడి నెంబర్ అయితే ఇచ్చారు. సో అప్లై ఐడి నెంబర్ ఇచ్చి మీ యొక్క నేమ్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు పుట్ట వెంకట భార్గవి అని ఇచ్చారు. సెలెక్టెడ్ క్యాంపస్ వచ్చేసరికి నూజివీడు. సో వీళ్ళకు కౌన్సిలింగ్ అంటే వీళ్ళ కౌన్సిలింగ్ అయితే ఉండేది వచ్చేసరికి 30వ తేదీ జూన్ అయితే కౌన్సిలింగ్ అయితే ఉంది. సో నూజివీడు లొకేషన్స్కు సెలెక్ట్ అయినటువంటి వారికి అందరికీ కూడా 30వ తేదీ జూన్ 2025 అయితే వీళ్ళకైతే కౌన్సిలింగ్ అనేది అయితే ఉంది. సో మీరైతే వన్ చెక్ చేసుకోండి. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ అయితే చేయబోతున్నాను ప్రస్తుతానికి. సో ఇదంతా మొత్తం మనకి ఏంటంటే 1010 మంది అయితే సెలెక్ట్ అయ్యారని చెప్పాం కదా. సో నూజివీడు లొకేషన్ నుంచి సో వాళ్ళ యొక్క లిస్ట్ అయితే ఇక్కడైతే ఇది
ఇదంతా మొత్తం మనకైతే నూజివీడు లొకేషన్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. సో నూజివీడు నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మొత్తం లిస్ట్ అయితే ఇదండి. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒంగోలు అండి. సో ఒంగోలు లొకేషన్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు వచ్చేసరికి 5వ తేదీ జూలై 2025 అయితే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే ఇది. సో ఒంగోలు వాళ్ళు ఆల్రెడీ దీనికి కూడా ఏంటంటే 1010 మంది అయితే సెలెక్ట్ చేశారు కదా. సో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది అయితే ఇది ఒంగోలు డిస్టిక్ సంబంధించి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి ఆర్కే వాళ్ళకి సో ఈ ఆర్కే వాళ్ళ లొకేషన్స్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ డేట్ వచ్చేసరికి 30వ తేదీ జూన్ 2025 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ఐడి ఇచ్చారు, అప్లికేషన్ ఐడి అండ్ జిఎంఆర్జీ ఇక్కడ నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో మీ నేమ్స్ అనేది అయితే చెక్ చేసుకోండి ఉన్నదా లేదా ఏంటి సెలక్షన్ లిస్ట్లో అనేది అయితే. సో ఆల్రెడీ మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం లొకేషన్స్ వాళ్ళకి అప్లై చేసినటువంటి వాళ్ళకైతే 2వ తేదీ జూలైకి 2025 అయితే కౌన్సిలింగ్ అనేది అయితే ఉంది. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఈ వీడియోకి అయితే 15 లైక్స్ అని చెప్పాను. సో లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.